సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం. కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. 75 అడుగుల రంగా గారి విగ్రహం. ఈ విషయం గురించి మనతో చర్చించడానికి పాకనాటి రమాదేవి గారు పలు సేవా కార్యక్రమాలు. కాపు అంటే ఏదో రకంగా తన దగ్గర సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా తన కుదిరిన రీతిలోనే సహాయం చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు. మేడం, చెప్పండి, అసలు మీ ప్రయాణం గురించి కొంచెం క్లుప్తంగా, ఎలా మీరు ఈ బహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు, అసలు మీ బిగినింగ్ నుంచి కొంచెం క్లుప్తంగా ప్రజలకు కూడా తెలిసినట్టు. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తులు బ్యాక్లో ఉన్నారండి. వాళ్ళు రంగా గారిని కలవలేదు, రంగా గారిని చూడలేదు. రంగా గారు చనిపోయే నాటికి జస్ట్ పుట్టున్నారు అంతే. కాకపోతే వాళ్ళ ఆవేదన ఏంటి అంటే, ఈయన గురించి తెలుసుకునే కొద్దీ తెలుగు కూడా చదవడం రాని వాళ్ళు తెలుగు నేర్చుకుని మరి అరే వీరికి ఇంత గొప్ప వ్యక్తి, అంబేద్కర్ గారి భావజాలాన్ని అలాగే అంబేద్కర్ గారి ఆశయాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఒక సామాజిక వర్గంతో పని లేకుండా కేవలం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఎందరికో ఆదర్శమై ఇంతమందికి ఇంత మేలు చేసిన వ్యక్తికి సమాజంలో రాజకీయ పార్టీలు కావచ్చు, ఇంకా అనేకానికి మంది సముచిత స్థానం ఎందుకు కల్పించలేకపోయారు? ఇలాంటి గొప్ప వ్యక్తి భావితరాలకు తెలియాలి. మాకు ఎలాగైతే మా తల్లిదండ్రులు తెలియజేశారో మేము మా బిడ్డలకి, రాబోయే వాళ్ళ బిడ్డలకి ఇది ఖచ్చితంగా తరతరాలకి తెలియాలి, భావితరాలకి నిలిచిపోవాలి. ఇలాంటి ఓ మహోన్నతుడి కీర్తిని భావితరాలకి తెలియజేస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా ఉపయోగం. నిజంగా వారు చంపుతారు అని తెలిసిన తర్వాత కూడా దమ్ముగా కాలర్ ఎగరేసి మేసం మేలేసి చెయ్యి మడిసి మరీ నిలబడి కూర్చుని చనిపోయారు అంటే అలాంటి వ్యక్తులు అసలు ఎంతమంది ఉన్నారండి? అలాంటి ఓ మహోన్నతుడి గురించి తెలుసుకునే కొద్దీ వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆదర్శాలు, వీళ్ళు కూడా ఆయన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఆయన ఒక మహోన్నతిగా నిలబెట్టాలి అనుకున్న ఆలోచనలతో నుంచి పుట్టిన ఒక మహాయజ్ఞం అండి ఇది. ఆ యజ్ఞంతో అలా ముందుకు వచ్చి ఆ టీం అంతా ఒకటి అయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతున్నప్పుడు నాకు చెప్పారు. అప్పుడు శేషగిరి గారు, నేను ఉన్నాం, మా హస్బెండ్, వారు ఒకటే అన్నారు, ఇలా మనం వెళ్ళేటప్పుడు మనమంటూ ఒక కరెక్ట్గా ఇది చేస్తారు, చేయగలననే భరోసా ప్రజలకు కల్పించాలి అంటే ఇదిగో స్థలం ఉంది, 1100 గజాల స్థలం ఒక హైవే మీద అందరం చూసాము. అది మనకి నచ్చి అక్కడ ఎటు చూసినా రంగా గారు కనపడాలి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారు ఒక్కసారైనా సరే ఓ మహోన్నత వ్యక్తి రంగా గారంటే ఈయన అనేసి చెప్పుకునేలా ఉండాలి అనుకున్నప్పుడు ఆ స్థలం మనం ఇచ్చేద్దాం. అలాగే ఇంకా ఆ స్థలం అంతటితో ఆగకుండా ముందుకు వెళ్ళేలాగా ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇది మనం ఒక్కరం చేయగలం, లేదా 10 మందిని చేయగలం, మన కమిటీ సభ్యుల వరకు. కానీ ఇది కాదు, ప్రజల్లో మమేకం అవ్వాలి. రిక్షా కార్మికుడు దగ్గర నుండి ఆటో తోలుకునే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా 10 రూపాయలైనా సరే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉండాలి. రాబోయే రోజుల్లో వాళ్ళు సైతం ఇలాంటి రంగా గారి స్మృతి వనంలో మేము సైతం మా పార్టిసిపేషన్ ఉంది అని గర్వంగా వాళ్ళ పిల్లలకి చెప్పుకోవాలి. ఇది డబ్బు కంటే కూడా ఇంపార్టెంట్ ఆత్మగౌరవం. అది ప్రతి ఒక్కరూ కూడా భావి తరాలకి అందించాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఖచ్చితంగా కూడా అంబేద్కర్ గారి తర్వాత ఆ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళిన వ్యక్తి రంగా గారు. కాబట్టి దీన్ని ఎలాగైనా సరే తరతరాలు నిలిచిపోయేలా చేయాలి అనే ఒక ఆశయంతో వచ్చిన ఈ టీం అందరూ వస్తున్నప్పుడు మేము చాలా మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. నిజంగా నాకు చెప్తుంటేనే ఆయన తెలుసుకునే కొద్దీ నాకు కొన్ని చాలా బాధ, ఆవేశం అలా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అంత మహోన్నత వ్యక్తిని చంపేటంత కక్షలు, ఈర్ష్యతో మాత్రమే ఆయన్ని చంపారు. ఆయనేమి ఎవరిని చంపితేనో ఎవరితోనో గొడవలు పెడితే కాదు. ఈయన బ్రతికుంటే ఏ సీఎంఓ అవుతారు, ఇలాంటి వ్యక్తిని బ్రతకనివ్వకూడదు అనుకున్న అంత ఈర్ష్య, మనిషిని చంపేటంత ఈర్ష్య, ఆసూయలు మనుషుల్లో ఉండడం అన్నది చాలా బాధాకరం. అది తెలుసుకున్న కొద్దీ నాకు బాధ అనిపిస్తుందండి. ఇలాంటి ఓ మహోన్నత వ్యక్తి కోసం మేము ఆయనకి ఇచ్చేటంత ఇది కాదండి. అంటే ఆయన ఇదికి మనం అలా చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. గౌరవంగా ఆయనకి అభిమానిగా అలా ఇవ్వడం మా అదృష్టంగా భావిస్తున్నామండి. ఈ అదృష్టానికి సహకరించిన ఈ కమిటీ పెద్దలందరూ కూడా వీళ్ళు ఒప్పుకున్నందుకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది మనది, మనందరిది. ఖచ్చితంగా చెప్తున్నామండి, మళ్ళీ చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ డబ్బు కంటే కూడా మనుషులండి. ప్రతి ఒక్కరూ మమేకనుకండి, అందరూ కూడా కదలిరండి, కలిసి రండి. ఇది మనందరిది. భావితరాలకి అణగారిన వర్గాలు అందరూ కూడా కలిసి వచ్చి తప్పకుండా కూడా మనం ఆయనకు ఒక ఘన నివాళిని అర్పిద్దాం.
దానికోసం మనందరం కలిసి పనిచేద్దాం. రమాదేవి గారు, అసలు మీరు ఎలాగండి పాలిటిక్స్లో మీరు ఎలా గృహిణిగా ఉన్నారు, పాలిటిక్స్లోకి మీరు ఎలాగ టర్న్ అయ్యారు, ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి నాయకురాలుగా ఉన్నారు పార్టీలో, ఎలాగ మీ మార్పు ఎలా జరిగింది, ఎందు గురించి? నాకు యాక్చువల్గా నిజంగా చెప్తున్నానండి, మీడియా ముఖంగా నాకు పాలిటిక్స్ అనేది తెలియదు. అంటే టీవీల ముందు కూర్చుని మా పిల్లలకి ఇష్టం కాబట్టి ఏదో డిబేట్లు చూస్తూ అరే ఇలా ఉంటే బాగుండి ఇలా ఉంటే బాగుండి అనుకుంటూ ఉన్నాను తప్ప పాలిటిక్స్లోకి వస్తామని కూడా అనుకోలేదు. ఎందుకంటే మా వాళ్ళు ఎవ్వరూ పాలిటిక్స్లో లేరు, ఇటు కుటుంబం కానీ అటు కుటుంబం కానీ. అది ఆ టైంలో నేను సామాన్య రైతు కుటుంబం నుంచి పుట్టాను. అలాగే ఒక రైతు కుటుంబానికి కోడల్ని. మా వారు జాబ్ చేస్తూ, మేము ఎక్కువ ఉంది తెలంగాణలో, కరెక్ట్గా 2013 గుంటూరుకి వచ్చామండి జాబు విఆర్ఎస్ తీసుకుని. ఎందుకంటే పిల్లలిద్దరు డాక్టర్స్, ఇక్కడ గుంటూరులో మన స్థిరాస్తులన్నీ ఉన్నాయి. పిల్లలకి ఏదైనా ఇక్కడ మా పిల్లలు ఫస్ట్ నుంచి కూడా ఏదైనా సరే మనం ఉన్న చోట, మనం పుట్టిన చోట, పుట్టిన గంటకి ఏదో చేయాలి, అక్కడ ఏదైనా సరే ఒక చిన్న హాస్పిటల్ అయినా మనం స్టార్ట్ చేసుకుందాము అనే ఉద్దేశంతో 2013లో వచ్చాము. 14 ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14న వాళ్ళు పార్టీ అనౌన్స్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భావజాలం, ఎందుకంటే మేము అదే భావజాలంలో ఉన్నాము. ఖచ్చితంగా అలాగే సాటి మనిషికి ఏదో చేయాలనే తపనతో చిన్నప్పటి నుంచి పిల్లలకి అదే నేర్పాం, మేము అదే చేస్తున్నాం కాబట్టి నాకు ఇది చాలా నచ్చింది, పార్టీలోకి వెళితే బాగుండు అనుకున్నాను. ఒక 3 months తర్వాత మా వారిని అడిగితే, వద్దమ్మా నువ్వు ఇంతవరకు అసలు బయటకు వెళ్ళి కనీసం నీ షాపింగ్ నువ్వు చేసుకునేరుగు, నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతావు, నువ్వు చేయలేవన్నారు. అయిపోయింది ఇంకా అనుకున్నాను. మా చిన్నబాబుని అడిగాను, అమ్మ నాన్న ఒప్పుకోకపోతే నేనేం చేస్తానన్నాడు. మా పెద్ద బాబుని అడిగాను, సరే అటు నుంచి అన్న ఒప్పించుకుందామని. మొదట వద్దమ్మా నీకు సూట్ అవ్వదు అస్సలు, నువ్వు ఎంతసేపు నీ పని నువ్వు చేస్తావు, కరెక్ట్గా ఉంటావు అని చెప్పాడు. చెప్పినప్పుడు సరే బాధ అనిపించింది, ఇక వెళ్ళలేని అయిపోయింది అనుకుని ఫోన్ పెట్టేశా. వాడికి వాడు ఏమో ఆలోచించుకున్నాడు, వితిన్ సెకండ్స్లో మళ్ళీ రిటర్న్ కాల్ చేసి అమెరికాలో ఉంటాడు. అమ్మ నువ్వు ఎప్పుడు ఏది నీ గురించి ఇప్పటి వరకు అడగలేదు, మొదటిసారి ఇలా అడిగావు అంటే అందులో ఏదో ఒక మీనింగ్ ఉంటుంది కాబట్టి నా వైపు నుంచి ఓకే. కాకపోతే ఒక్కటే చెప్తున్నాం, మనకు ఉన్న ఇంకొక పెద్ద పేరు నువ్వు తీసుకురావక్కర్లా, ఉన్న పేరు చెడగొట్టకుండా నువ్వు కరెక్ట్గా చేసుకుంటాను అంటే వెళ్ళన్నాడు. వెంటనే మా చిన్నబాబు, పెద్ద బాబు కొంచెం ఒప్పుకుంటే మిగతా వాళ్ళు ఓకేనండి, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇక ఆ రోజు నుండి నేను బయటకు అడుగు పెట్టాను. 2014 అక్టోబర్లో పట్టుకున్న జెండా ఈ రోజు వరకు కూడా తిరిగి చూసింది లేదండి. నిరంతరం నేను ఏ కార్యక్రమం చేసినా, ఎక్కడికి వెళ్ళినా, అది రాత్రి కావచ్చు పగలు కావచ్చు, ఇంట్లో వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది. ఇంట్లో ఉన్నంతసేపు ఒకలా ఉన్నా, బయటికి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక గృహిణిగానే కాక, గృహిణిగా ఇల్లు ఎంత బాగా చక్కబెట్టిందో బయటికి వెళ్ళాక తను అనుకున్నది సాధించి తీరుతుంది అనే నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా నన్ను చాలా అప్రిషియేట్ చేశారండి. నన్ను నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే నన్ను అభిమానిస్తూ ఆదరిస్తున్న గుంటూరు జిల్లా ప్రజలందరికీ కూడా, ఎందుకంటే అందులో ఎంతోమంది నన్ను ఇప్పుడు ఈ విషయం అనౌన్స్ చేశాక కూడా అండి కొన్ని వందల మంది ఈ 4 రోజుల్లోనే నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సర్వదా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలనే మన తపన, ఖచ్చితంగా మీరందరూ నాకు ఇచ్చిన దాన్ని తిరిగి నేను సమాజానికి ఇచ్చి తీరుతాను అని మాత్రం మనవి చేసుకుంటున్నాను. ప్రసాద్ గారు, ఇప్పుడు చెప్పండి, ఈ కార్యక్రమం ఎప్పుడు మీరు అంకురార్పణ చేసి ఎప్పుడు వరకు ప్రదర్శనకి తీసుకొచ్చే ఆలోచన, దానికి పర్టికులర్ ప్రోగ్రామ్ షీట్ ఏమన్నా ఆలోచన ఏమన్నా ఉంటుంది? ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పడం కష్టం. అంటే భూమి పూజ దగ్గర నుంచి ఓపెనింగ్ వరకు అంటున్నాను నేను. ఏదైనా ఒక ఆలోచన ఉండాలి మీకు. ఇది జీవితాశయం అని చెప్పాలి. నాకైతే, నా వరకైతే ఇది ఒక జీవితాశయం, రంగా గారికి కన్నీ పాల్గొనాలనేది. దీని గురించి ఒక 2-3 సంవత్సరాలుగా మేధో మథనం జరిగింది. కాకపోతే ఒక అపప్రద ఉంది, ఆరంభ సురత్వం అని. మీ అందరికీ, మీరు కాపునాడు టీవీ ద్వారా మీ అందరికీ సవినయంగా మనం చేసుకునేది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మేము ఎటువంటి బేస్ తయారు చేసుకొని దీంట్లోకి దిగి మీ ముందుకు వచ్చి ధైర్యంగా అనౌన్స్మెంట్ చేయగలుగుతున్నామంటే, రంగా గారి అభిమానుల ఆకాంక్షను ఎప్పుడు కూడా మేము ఫెయిల్ చేయము. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థల దాత మన కళ్ళ ముందే ఉన్నారు. దానికి సంబంధించి మా టీం వరకు కంట్రిబ్యూట్ చేసి మా సొంత డబ్బులతోనైనా సరే ఆ నిర్మాణం పూర్తి చేయగలము అని 100% మేము నమ్మిన తర్వాత మీ నుంచి వచ్చేటువంటి అసంఖ్యాకమైనటువంటి కాల్స్, మీ అపూర్వమైనటువంటి ప్రతిస్పందనకి ధన్యవాదాలు. మేమైతే ఊహించలేదు ఇది మన రాష్ట్రం పక్క రాష్ట్రం తేడా లేకుండా, అసలు మన దేశం కాకుండా ఎన్ఆర్ఐ నుంచి పిల్లలు మాట్లాడుతుంటే అసలు ఎంత ముచ్చటేస్తుందంటే, ఐటీ వాళ్ళు, ప్రొఫెషనల్స్, లేదన్నా మీరు దాన్ని భారీగా చేయాలి, కొంచెం కాదు మేమందరం ఉన్నాం మీ వెనకాలని ఇచ్చేటువంటి వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నటువంటి విధానం చూస్తుంటే, ఎస్ మా లక్ష్యాన్ని త్వరగానే మేము అనుకున్న టైంలోనే చేరగలనటువంటి నమ్మకం. సుమారు ఏ ఇయర్ వరకు అది కంప్లీషన్ వచ్చింది? మాకు ఎక్స్పెక్టెడ్ వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 12 నెలల నుంచి 15 నెలల్లో, అంటే గట్టిగా అందరం కనుక పోరాడితే 1 సంవత్సరంలో
దాని నిర్మాణం పూర్తవుతుంది. అంటే ఈ రేపు డిసెంబర్ 26 రంగా గారి వర్ధంతి కార్యక్రమం వస్తుంది. ఏమన్నా పూజ అట్లాంటి ఖచ్చితంగా అప్పటికి మొదటి దశగా అప్పటికి దానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాన్ని, ఎందుకంటే అది నోటెడ్ ఆ రోజే కదా అసలు మనం చాలా కొన్ని కోల్పోయిన పరిస్థితి చాలా దాంట్లో ఉన్నటువంటి అనేక పండగలు పబ్బగలు క్యాలెండర్లో ఉన్నట్టుగానే డిసెంబర్ 26వ తారీఖు అనేది ప్రతి రంగా అభిమాని మనసులో కూడా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు మా కమిటీ ద్వారా మీరు ఆ వార్తను వినొచ్చు. మీ అందరికీ ఒక మంచి శుభవార్త చెప్తాను అని చెప్పని విఎంఆర్ ఫౌండేషన్ తరఫున తెలియజేస్తాను. మేడం చెప్పండి, ఇప్పుడు మీరు ఒక పార్టీలోనే రన్ అవుతున్నారు. ఇప్పుడు రంగా గారు పేరు అనేసరికి పార్టీలకు అతీతంగా కూడా ఉన్నారు. మరి ఈ సమయంలో మీ పార్టీ నుంచి మీకేమన్నా అంటే అభ్యంతరాలు లేదా సపోర్టు రెండు ఏమన్నా వచ్చినాయి అంటారా? అభ్యంతరాలు అయితే ఏమీ లేవండి. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని మీరు అనుకోవచ్చు. అది జనసేన పార్టీ నుంచి అభ్యంతరాలు ఏమీ ఉండవండి. ఎందుకు ఉండవు అంటే రంగా గారు కుల మతాల రాజకీయాలకు అతీతంగా మేము ఇందాకే చెప్పాం కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ ఉండవు. ఇది రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరం చేసుకునే ఒక పెద్ద పండుగలాగా, ఒక పెద్ద పండుగ వాతావరణంలో ప్రసాద్ గారు మీకు ఇప్పుడే చెప్పి ఉన్నారు. ఖచ్చితంగా కూడా సంవత్సరంలో మొదలుపెట్టిన తర్వాత మ్యాక్సిమం మీ అందరి సహకారంతో, అలాగే వారు చెప్పినట్టు అమెరికా నుంచి ఏంటి, ఇండియా నుంచి ఏంటి, మన పక్కపక్కల నుంచి ఏంటి అనేక మంది కలిసి మేమిస్తాం అంటూ వస్తున్నారండి. కాకపోతే ఇక్కడ మేము మళ్ళీ చెప్తున్నాం, ఇక్కడ మన మీడియా ముఖంగా చెప్తున్నాం, కాపునాడు ఛానల్ ముఖంగా ఇప్పటి వరకైతే ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదండి. ఇస్తామని వస్తున్నారు. కాకపోతే మేము ఒకటే చెప్తున్నాం, ట్రాన్స్పరెన్సీ మెయింటెనెన్స్ చేస్తాం ఖచ్చితంగా. దాని నుంచే మీకు ప్రతిదీ కూడా జవాబుదారీగా ఉంటాం కాబట్టి బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఇప్పుడు అక్కడికే వస్తున్నారు. మీరు ఏదన్నా ఒక యాప్ లాంటి తయారు చేయడం లేదా ఒక అకౌంట్ అనేది మీరు యాప్ రెడీ చేస్తున్నారండి. అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. దాని నుంచి ఫోన్పే నెంబర్స్ ఇస్తారు. ఏ 10 రూపాయలు అందులో నేను 10 రూపాయలు వేసినా కూడా 10 రూపాయలు కనపడిద్ది. ఆ తర్వాత మీరు 100 రూపాయలు వేస్తే 110 రూపాయలు కనపడిద్ది. ఖచ్చితంగా దీన్ని అదే పద్ధతిలో మెయింటెనెన్స్ చేస్తాము. అలాగే ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉంటాం. పదే చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ అందరము కూడా ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమాజానికి ఇప్పటి వరకు చేస్తూ వచ్చారే తప్ప ఎవరూ కూడా ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఒక కార్యక్రమం కానీ ఒక ఇలాంటివి ఏవి చేయలేదండి. నేను జనసేన పార్టీ నుండి కూడా చెప్తున్నాను, 8 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా నా ఓన్ కార్యక్రమాలు నా మనీతో చేశాను తప్ప ఎన్ఆర్ఐలు కాదు, ఇంకొకళ్ళు కాదు. ఈ రోజు వరకు నేను రూపాయి తీసుకోలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు చేసాము. ఇక ముందు మాత్రం ప్రతిదీ యాప్ రెడీ చేసి నెంబర్స్ ఇస్తాము. దాని నుండి మాత్రమే ప్రతి రూపాయి రావడం కావచ్చు పోవడం కావచ్చు జరుగుతుంది. ప్రతి దానికి కూడా లెక్కలు ఉంటాయి. ఖచ్చితంగా కూడా దీన్ని రంగా గారి ఆలోచనలకి అనుగుణంగా వారి ఎంత గొప్పతనంతో గొప్ప మనసుతో ఎంతో మందికి సేవ చేశారు. అదే ఇదిగా మేము కూడా అంత ట్రాన్స్పరెన్సీ మెయింటెనెన్స్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తెలుపుతూ ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేయడానికి అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇది మనది మనందరిది అని మళ్ళీ చెప్తున్నాం. ఇదండి ఒక మహానాయకుడి గుర్తుగా తమ అభిమానాన్ని చాటుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న రంగా గారి అభిమానాలు ఒక గుర్తుగా మిగిలిపోవాలని ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన ఈ కమిటీ ఆలోచనలు సఫలం కావాలని, వారి ప్రయత్నం విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటూ మీ ఆకుల తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.